తెలంగాణలో ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 3 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో బిజీ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. మనందరికీ తెలుసు, మొన్న 2 రోజుల క్రితమే బీఆర్ఎస్కి సంబంధించి 119 నియోజకవర్గాలు ఉంటే ఆల్మోస్ట్ 115 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అండ్ బరిలో కూడా ఆల్మోస్ట్ నాయకులందరూ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్కి సంబంధించి నిన్నటి వరకు కూడా ఏవైతే ఫామ్ సిస్టమ్ ఏదైతే పెట్టారో, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి బాక్స్లో వేస్తే దానికి తర్వాత స్క్రూటినీ చేసి ఆ తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. ఇట్స్ ఏ ప్రాసెస్. వాళ్ళు ఇంకా గ్రౌండ్ లెవెల్లో లేరు. అండ్ బీజేపీకి సంబంధించి మనకు తెలుసు, చేరికల పైన దృష్టి పెట్టారు. అండ్ అమిత్ షా కూడా రాబోతున్నారు. కొంత బలోపేతం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. సో ప్రధానంగా ఈ 3 పార్టీలే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక న్యూస్ అయితే హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా మనకు తెలుసు, ఎవరైతే సింగర్ ఉన్నారో రాహుల్ సిప్లిగంజ్, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ గత కొంత రోజులుగా అయితే టోటల్గా ఈయన రాజకీయాల్లోకి రాబోతున్నారు. త్వరలోనే పోటీ చేయబోతున్నారు. ఒక పార్టీ ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేసేసింది. ఇట్లాంటి వార్తలు వింటూ వస్తున్నాం. అయితే మెయిన్లీ మనకు తెలుసు, రాహుల్ సిప్లిగంజ్ ఒక 1 మంత్ ఆర్ నాటు నాటు సాంగ్ ఏదైతే ఆస్కార్ అవార్డు విన్ అయిందో ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆఫీస్కి పిలిపించుకొని సన్మానించారు. సో ఆ సందర్భంలో రాజకీయాల్లోకి రావచ్చు కదా అంటూ రాహుల్ సిప్లిగంజ్ని ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన ఎస్ అన్నాడో నో అన్నాడో తెలియదు, కానీ సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న వార్త మాత్రం చాలా వైరల్గా అయిపోయింది. సో రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా? ఎందుకంటే నిన్నటి వరకే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిన్న ఫామ్స్ ఫిల్ చేసి బాక్స్లో ఎవరైతే డ్రాప్ చేశారో వాళ్ళు పోటీలో ఉన్నట్టు లెక్క ప్రకారం అయితే. కానీ నిన్నటి వరకు కూడా, నిన్న లాస్ట్ డే, సో నిన్నటి వరకు కూడా రాహుల్ సిప్లిగంజ్ ఎక్కడ కూడా ఆయన ఫామ్ ఫిల్ చేసినట్టు కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు కానీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్నటువంటి విషయం కానీ ఏది కూడా చెప్పలేదు. కాబట్టి రాహుల్ సిప్లిగంజ్ ఇక రాజకీయాల్లో ఉండబోతున్నారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తున్న నేపథ్యంలో ఆయన గోషామహల్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. మన అందరికీ తెలుసు, గోషామహల్ నుంచి ఎవరు పోటీలో ఉన్నారు? బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ పోటీలో ఉన్నారు. కానీ గత కొంతకాలంగా ఆయన కూడా చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం చాలా రేర్గా కనిపిస్తారు. లేదంటే రాజాసింగ్ ఎంత యాక్టివ్ ఉంటారో తెలుసు, ఎప్పుడు ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే సోషల్ మీడియాగా అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఇక మీదట నేను బీజేపీ నుంచి పోటీ చేస్తానో లేదో తెలీదు, లేదంటే శాసనసభకు మళ్ళీ వస్తానో లేదో తెలీదు అంటూ వ్యాఖ్యానించిన సిచ్యువేషన్, అది కూడా మనకు వైరల్గా మారిపోయింది. ఇవన్నీ సినారియోస్ ఉన్న నేపథ్యంలో మేబీ ఎవరైతే సింగర్ ఉన్నారో రాహుల్ సిప్లిగంజ్ పాడినటువంటి పాటలు మనందరికీ తెలుసు. అండ్ నాటు నాటు పాటకి ఎప్పుడైతే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఎంత ఫేమస్ అయ్యాడో మనకు తెలుసు. ఆయన నటుడు, సింగర్ అండ్ డాన్సర్ ఆల్ ఓవర్ అనమాట. అండ్ ఈవెన్ బిగ్ బాస్ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఆయన హైప్ ఎంత హై లెవెల్కి వెళ్ళిందో కూడా మనందరికీ తెలుసు. రాహుల్ సిప్లిగంజ్ అనే పేరు వినని వారు ఆరు చూడని వారు ఎవరు అంటూ ఉండరు. కానీ ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారా లేదా, ఇదే హాట్ టాపిక్ ఉండింది. సో రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అని చాలామంది ఆయనను అడిగే ప్రయత్నం చేశారు. అండ్ నిన్న కాంగ్రెస్ పార్టీ లాస్ట్ డేట్ ఎప్పుడైతే ప్రకటించిందో, అంటే ఫామ్స్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడు మళ్ళీ రాహుల్ సిప్లిగంజ్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు, మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఇష్టపడలేదు. అండ్ ఈ రోజు మాత్రం ఆయన ట్వీట్ ఒకటి చేశారు అనమాట. జస్ట్ ఒకసారి ఆయన ఏం ట్వీట్ చేశారో నేను చదివి వినిపిస్తారు. We think there will be rumors, but this rumor has become a little bit too much. Please do read this అనేసి ఒక ట్వీట్ అయితే చేశారు. ఒకసారి చదివి వినిపిస్తారు. Hello everyone, I wanted to tell that I am not into any politics. Lot of rumors has come that I am contesting as an MLA from Goshamahal. That is all fake news which is being circulating since past few days. That is not at all true. I respect all the leaders from all the parties because I am an artist and I have to entertain everyone, and
I will, for my whole life, I don't know why this news has been circulating in all the news channels, YouTube channels and websites. I am only into my music career and I have so much to do in this industry. No one has approached me from any party, neither I did. నేను వెళ్ళలేదు టికెట్ కోసమని, వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఎవరు కూడా పార్టీ తరఫున కంటెస్ట్ చేయండి, అర్గోషా మహల్ నుంచి కంటెస్ట్ చేయండి అని నన్ను ఎవరు అడగలేదు. నేను కూడా టికెట్ ఎవరిని అడగలేదు. నేను ఒక ఆర్టిస్ట్ని, అందులోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నాను, నా కెరీర్ అందులోనే ఉంటుంది అని స్పష్టంగా చేసేశారు. సో ఇప్పటి వరకు ఏవైతే రాహుల్ సిప్లీగంజ్ మీద వచ్చినటువంటి ఫేక్ వార్తలు ఆయన పెట్టినటువంటి స్టేట్మెంట్లోనే నేను తీసుకుంటున్నారు. ఫేక్ న్యూస్ అదంతా, ప్లీజ్ నమ్మకండి. నేను రాజకీయాల్లో లేను అండ్ ఏ పార్టీ తరఫున కూడా నేను ప్రచారం కానీ నైదర్ ఇంకేమీ కూడా ఫ్యూచర్లో చేయను అనుకుంటా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఇదంతా ఒక క్లియర్ పిక్చర్ అన్నమాట. రాహుల్ సిప్లీగంజ్ ఈజ్ నో మోర్ ఇన్ టు పాలిటిక్స్.